హాయ్ అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీటెక్. ఈ వీడియో ద్వారా బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి, ఈ ఉద్యోగాలకు ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, ఫిజికల్ టెస్ట్, మెడికల్ టెస్ట్ ఎలా ఉంటాయో క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే బీఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అనేది 100 మార్కులకు ఉంటుంది. ఇందులో 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. టైం 100 నిమిషాలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో జనరల్ హిందీ లేదా జనరల్ ఇంగ్లీష్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎర్రర్స్, ఫిల్లింగ్ ద బ్లాంక్స్, synonyms, antonyms, spellings, missing words, idioms and phrases, one word subscription, improvement of sentences, active voice, passive voice, shuffling of sentence, close passage మరియు కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో వర్బల్, నాన్ వర్బల్ క్వశ్చన్స్, సెమాంటిక్ అనాలజీ, సింబాలిక్ ఆపరేషన్స్, నెంబర్ అనాలజీ, ట్రెండ్స్, ఫిగరల్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషన్, సిమాంటిక్ క్లాసిఫికేషన్, సింబాలిక్ మరియు నెంబర్ క్లాసిఫికేషన్, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగరల్ క్లాసిఫికేషన్, పంచ్డ్ హోల్ మరియు ప్యాట్రన్, నెంబర్ సిరీసెస్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. న్యూమరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్, ఆల్జీబ్రా, మెజరేషన్, ట్రిగ్నోమెటరీ, స్టాటిస్టికల్ చార్ట్స్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. క్లరికల్ ఆప్టిట్యూడ్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో ఆల్ఫాబెటికల్ ఫిల్లింగ్స్, డేటా చెకింగ్, కంపారిజన్ అబిలిటీ, స్పెల్లింగ్ చెకింగ్, ఎర్రర్ స్పాటింగ్ లాంటి అంశాల నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి 20 మార్కులకు గాను 20 క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో బేసిక్ కంప్యూటర్ ఫండమెంటల్స్, హిస్టరీ ఆఫ్ కంప్యూటర్స్, ఆపరేటింగ్ సిస్టమ్, బేసిక్ విండోస్, కంప్యూటర్ అబ్రివేషన్స్, ఎంఎస్ ఆఫీస్, షార్ట్ కీస్, కంప్యూటర్ కమ్యూనికేషన్స్ మరియు ఇంటర్నెట్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ హిందీ మరియు ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్ అనేది మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంటుంది. అంటే క్వశ్చన్స్ అనేవి ఈజీగా కూడా ఉండవు, మరీ అంత కష్టంగా కూడా ఉండవు, నార్మల్గా అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఎటువంటి నెగిటివ్ మార్క్స్ లేవు. ఇది మనకు చాలా పెద్ద గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఈ ఎగ్జామ్లో ఎస్సీ, ఎస్టీ వారికి 40%, మిగిలిన కేటగిరీ వారికి 45% మార్క్స్ వస్తే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అర్హంట్ పబ్లికేషన్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి, చాలా బాగుంటాయి. ఈ ఉద్యోగాలకు సెలెక్షన్ అనేది ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుంది. దీని తర్వాత వీరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీని తర్వాత స్కిల్ టెస్ట్ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్, చివరిగా మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. ఎవరికైతే రిటర్న్ ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వస్తాయో వారికి వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. ఈ విధంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అయితే జరగనున్నది. అభ్యర్థుల యొక్క ఫిజికల్ టెస్ట్ విషయానికి వస్తే ఇందులో పురుషులు 1600 మీటర్ల దూరాన్ని 6 నిమిషాల 30 సెకండ్లలో పూర్తి చేయాలి. స్త్రీలు 800 మీటర్ల దూరాన్ని 4 నిమిషాల 45 సెకండ్లలో పూర్తి చేయాలి. ఈ ఫిజికల్ టెస్ట్లో అభ్యర్థుల యొక్క హైట్, వెయిట్, చెస్ట్ కూడా చెక్ చేస్తారు. పురుషులు మినిమం 165 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 77 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే పురుషులు 162.5 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. చెస్ట్ 76 సెంటీమీటర్లు అండ్ శ్వాస తీసుకుంటే 5 సెంటీమీటర్లు ఇంక్రీజ్ కావాలి. మహిళలు మినిమం 155 సెంటీమీటర్ల హైట్ అయితే ఉండాలి. ఎస్టీ కేటగిరీలో ఉండే మహిళలు మినిమం 150 సెంటీమీటర్ల హైట్ ఉన్నా సరే యాక్సెప్ట్ అయితే చేస్తారు. మహిళలకు చెస్ట్ అయితే చెక్ చేయరు. అయితే అభ్యర్థులు మీ యొక్క హైట్ మరియు ఏజ్ తగిన వెయిట్ అయితే ఉండాలి. ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యాక స్కిల్ టెస్ట్లో ఏఎస్ఐ ఉద్యోగాలకు డిక్టేషన్ టెస్ట్ అయితే ఉంటుంది. ఈ డిక్టేషన్ టెస్ట్లో మీ రైటింగ్ యొక్క స్పీడ్ను చెక్ చేస్తారు. మీ యొక్క రైటింగ్ అనే స్పీడ్ అనేది 80 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. ఈ విధంగా మీకు 10 నిమిషాల పాటు టెస్ట్ అయితే ఉంటుంది. దీని తర్వాత
ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు రాసిన పదాలను మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. ఈ పదాలను టైప్ చేయడం కోసం మీకు ఇంగ్లీష్ పదాలు అయితే 50 నిమిషాలు, హిందీ టైపింగ్ అయితే 65 నిమిషాల సమయం అయితే ఇస్తారు. హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు కేవలం టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీ టైపింగ్ ఇంగ్లీష్లో అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. హిందీలో అయితే 30 వర్డ్స్ పర్ మినిట్ అయితే ఉండాలి. ఎవరైతే ఈ స్కిల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అవుతారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఇంకా మీ దగ్గర ఏమైనా అడిషనల్గా డాక్యుమెంట్స్ ఉంటే వాటి ఒరిజినల్స్తో పాటు ఫోటో కాపీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి డాక్యుమెంట్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో వారికి మెడికల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తారు. ఈ మెడికల్ ఎలా ఉంటుందో ఆల్రెడీ మన ఛానల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ అయితే చేశాను. ఆ వీడియోని ఈ వీడియో ఎండింగ్లో ఉంచుతాను, తప్పకుండా చూడడానికి ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఫిజికల్ టెస్ట్ ఎలా ఉంటుంది, స్కిల్ టెస్ట్ ఎలా ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఎలాంటి డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, అదేవిధంగా మెడికల్ టెస్ట్ ఎలా ఉంటుందో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఇప్పటికీ ఏమైనా డౌట్ ఉన్నట్లయితే నా కామెంట్ రూపంలో తెలియజేయండి, నేను మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.